ఏం చేయబోతున్నారు ఈరోజు? ఈరోజు మనం మిల్లెట్ కోకోనట్ హల్వా చేసుకుందాం. హల్వా. ఓకే, ఫస్ట్ డే మంచి స్వీట్ ఐటమ్ చేసుకుందాం. సో మంచి స్వీట్ తో స్టార్ట్ చేసేస్తున్నాము. మిల్లెట్ కోకోనట్ హల్వా. మిల్లెట్ కోకోనట్ హల్వా అంట. ఈ రోజు రెండు స్పెషల్స్ ఉన్నాయి కాబట్టి మనం స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. చిన్న రెసిపీయా పద్మసాయి? చాలా చిన్న రెసిపీ. చాలా చిన్న రెసిపీ. సో ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందామా మరి? ఏం చేయాలండి? ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి, గీ తీసుకుందాం 2 స్పూన్స్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ అండ్ కోకోనట్ కొంచెం ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు వేసుకుందాం, బాదం, రైజిన్స్ మనం కొంచెం సేపు అయ్యాక వేసుకుందాం. ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఓకే ఓకే. స్వీట్ రెసిపీ అంటేనే మనకి జీడిపప్పులు, బాదం ఇవన్నీ చాలా చక్కగా ఉండాలి, వేసుకుంటేనే బాగుంటాయి. సో హెల్దీ రెసిపీస్ అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి మీరు ఈ మిల్లెట్స్తో తీసుకొచ్చారా ఈరోజు? కొంచెం మనకి మిల్లెట్స్ అయితే హెల్త్ బేస్ చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు కీర్ అనుకోండి, మనం రైస్తో కానీ బర్మిసెల్లితో కానీ ఇలా చేసుకుంటాం. ఇది డిఫరెంట్గా మిల్లెట్స్తో అందరూ ఇష్టంగా తీసుకుంటారు. బట్ హెల్త్ బెనిఫిట్ కూడా బాగుంది కదా రాగి ఫ్లోర్కి. అవును. సో మచ్ మోర్ ఐరన్ ఉంటుంది కాబట్టి మనకి బాగుంటుంది. ఇవి కొంచెం వేగే మనం తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం. ఓకే. ఎండు ద్రాక్షని ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇవి జస్ట్ ఉడికే అలా అనేసి తీసేద్దాం. కొంచెం కలర్ షేడ్ అయితే మళ్ళీ చేదులా వస్తుంది. అవును, రెసిపీ టేస్ట్ మొత్తం మారిపోతుంది వీటి వల్ల. చాలు, తీసేద్దాం. డన్. స్వీట్లు ఇవి లేకపోతే అసలు నీళ్ళు ఇంకేం తినలేం మనం అయితే అని. బట్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. కోకోనట్ వేసుకుందాం. పర్ డేకి వచ్చి మనం బాదం 5 మాత్రమే తీసుకోవాలి. అండ్ రిమైనింగ్ కాజు ఒక 4 చాలు. రైజిన్స్ ఒక 10 తీసుకోవచ్చు పర్ డేకి. ఓకే, ఎందుకంటే వాటిలో మచ్ మోర్ ఐరన్స్ కానీ డైజెషన్ ఇష్యూ రావటం అలాంటివి ఉండవు కాబట్టి పర్ పర్సన్కి అది చాలు మనం. ఓకే, అలా అని పర్ పర్సన్ అని చెప్పి లెక్క పెట్టుకొని మనం వేయలేం కాబట్టి మనకి తగినంత క్వాంటిటీ. ఎప్పుడో కానీ తినం కదా మనం ఈ స్వీట్ ఐటమ్స్. ఇది కూడా బస్ చాలు మనకి. సో కొబ్బరి కూడా మనం వేయించుకున్నాము నేతిలో అని, లైట్ గా ఫ్రై అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఏది ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, అందులో ఉండే వాల్యూస్ పోతాయి కదా. అవును, మనకి ఇది ఇంతవరకు చాలు. ఓకే. మనం నెక్స్ట్ ఆ బౌల్ ఫస్ట్ ఏం చేద్దామంటే కొంచెం వాటర్ పోసుకుందాం. ఓకే, కొంచెం అంటే కొంచెం చాలు, ఒక ½ గ్లాస్ అంతే. చిన్న బౌల్ తీసుకుందాం. తీసుకుని ఇందులో రాగి ఫ్లోర్ ఉంది కదా, ఇది జస్ట్ ఈ స్పూన్ చాలు. ఓకే, జస్ట్ 1 స్పూన్ చాలు. దీనిలో మనం కొంచెం వాటర్ వేసుకుందాం. ఇది అందులో వేస్తే కొంచెం మనకి ఉండలుగా వస్తాయి కదా, అలా రాకుండా మనం దీనిలో కొంచెం వాటర్ వేసుకుంటాం కదా. ఓకే, కన్సిస్టెన్సీ రావటం కోసం అలా చేసుకోవాలి. ఓకే. స్టోర్ చేసుకోవచ్చండి హల్వా? హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు 24 hours. లేదు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 2, 3, 4 days కూడా తినేస్తాం. ఓకే, 24 hours. బట్ ఏదైనా ఫ్రెష్లీ తింటేనే బెనిఫిట్ ఉంటుంది. మనం మళ్ళీ ఆ ఫ్రిడ్జ్ లో పెట్టి తినకూడదు, అది హెల్త్ కి అంతా మనకి బెనిఫిట్ చెయ్యదు కదా. అయినా హల్వా చేసిన తర్వాత అన్ని డేస్ ఎవరు ఉంచుతారు చెప్పండి? ఆబ్వియస్లీ ఉంచరు. అంతే, ఒక్కడేలోనే ఫినిష్ అయిపోద్ది. స్టోరేజ్ కూడా అవసరం లేదు మనకి. సో ఇది అయిపోయింది, మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఓకే, కొంచెం మిక్స్ చేసేద్దాం. సో ఇది కూడా తొందరగా గట్టి పడిపోతుంది కాబట్టి కొంచెం సిమ్ లో పెట్టుకుని వేసుకుంటేనే బాగుంటుంది. అట్లా ఆ స్మెల్ వస్తుంది మనకి, మంచి స్మెల్ వస్తుంది. సో అప్పుడు ఇది ఓకే అయిందని అవి దీనిలోకి మిక్స్ చేసేసుకో. న్యూట్రిషనిస్ట్ అని చెప్పేసి అన్నారు కదా, ఎక్కడ వర్క్ చేస్తున్నారు అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు చేస్తున్నారు? నేను 10 years నుంచి చేస్తున్నాను. 10 years ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. ప్రెసెంట్ ఇప్పుడు నేను విజయవాడలో వర్క్ చేస్తున్నాను, సెయింట్ ఆన్స్ హాస్పిటల్. ఓకే, విజయవాడలో వర్క్ చేస్తున్నారు. అంటే ఒకే చోట కాదు 10 years, కొంచెం చాలా హాస్పిటల్స్ వెళ్ళారు. బట్ 10 years ఎక్స్పీరియన్స్ అంటే ఓకే, చాలా బాగా వచ్చినట్టే. క్లయింట్స్ ఎక్కువగా ఏ ప్రాబ్లం గురించి వస్తుంటారు మీ దగ్గరికి? వెయిట్ లాస్ కి కానీ లేకపోతే ఇంకేం ప్రాబ్లమ్స్ గురించి వస్తుంటారు? వెయిట్ లాస్ కి ఎక్కువగా రారు. ఎక్కువగా అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో కదా మనం చేస్తుంది. సో ఆ హాస్పిటల్లో బేసిక్ గా డయాబెటిక్ కి సంబంధించింది కానీ హైపర్ టెన్షన్ కి కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. కొంచెం CKD, CAD ఆ ప్రాసెస్ వాళ్ళు వస్తారు. వెయిట్ లాస్ వాళ్ళు, వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చాలా మంది వస్తారు. అదొక సెషన్ కింద మనం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. ఓకే,
సో రెగ్యులర్ క్లయింట్స్ ఉంటారా మీకు? వాళ్ళకి ఏమైనా డైట్ చార్ట్ అది ఇస్తుంటారా మీరు? డైట్ చార్ట్ ప్రొవైడ్ చేస్తాం మనం Hmm. రెగ్యులర్గా. చాలా మనం 70 to 80 పీపుల్ దాకా మాట్లాడతాం, క్లయింట్స్తో మాట్లాడుతూనే ఉంటాము. ఇన్ పేషెంట్స్ ఉంటారు, అవుట్ పేషెంట్స్ ఉంటారు, సో అందరికీ చెప్తా ఉంటాం. ఓకే. ఇది కొంచెం మనకి దగ్గర పడింది అనిపిస్తుంది కదా. దీనిలో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ జాగరీ పౌడర్ ఉంది కదా, ఇది మనకి ఎలా ఇష్టం కావాలంటే అలాగా. ఇప్పుడు నాకు కొంచెం లైట్ స్వీట్ కావాలి, మీకు కొంచెం ఎక్కువ స్వీట్ కావాలి, అలా ఏమైనా అంటే ఇప్పుడు నాకైతే 1 స్పూన్ చాలు. ఓకే. బేసిక్గా కొంచెం కావాలి అంటే ఇది కూడా ఐరనే మనకి, జాగరీ కూడా. సో వేసుకుంటే ఏం పెద్ద ఇది లేదు అంటే ప్రాబ్లం అవుతుంది, ఏమైనా వెయిట్ పుట్ ఆన్ అవుతామా అలాంటివి ఏమి ఉండవు. ఓకే. ఇది కూడా కొంచెం ఇప్పుడు మనం జాగరీ వేసిన తర్వాత కొంచెం ఇది వస్తుంది ఆ టెక్స్చర్ చేంజ్ అయింది కదా, బాగుంది. హల్వా టెక్స్చర్ ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. దీనిలో కొంచెం మనం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనకి ఏ స్వీట్ చేసినా ఏ చేసినా మెయిన్ కింగ్ అనమాట ఇది. ఇలాచీ పౌడర్ 1/2 స్పూన్ వేద్దాం. ఓకే. ఈ గీ ఉంది కదా లాస్ట్లో కొంచెం అయితే, ఎందుకంటే ఇది కొంచెం మనకి టచ్ అవ్వకుండా ఉంటుంది బౌల్కి. ఓకే. స్మెల్ వస్తుందా? బాగా వస్తుంది. యాక్చువల్లీ దానికన్నా ఇవి ఎక్కువ డామినేట్ చేస్తున్నాయి ఇక్కడ. జీడిపప్పులు, ఈ కొబ్బరి, ఇవన్నీ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా చాలా టేస్టీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చాలా నేనైతే. బాగుంటుంది. చూద్దాం. సో ఫస్ట్ టైం కదా మీరు ఇక్కడికి రావడం, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి. బాగుంది. అంటే కొంచెం టెన్షన్ పడతా వచ్చాను, అంటే ఎలా ఉంటారా, ఏం జరుగుతుంది అని. ఏం జరుగుతుంది అంటే వంట జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరగదు. ఫస్ట్ టైం కదా, ఎంతమంది ఉంటారా, ఎన్ని కెమెరాలు ఉంటాయా, అవి అసలు మనం చూడగలమా, ఐతో లింక్ అవుతామా అనేది చాలా చాలా డౌట్స్ ఉన్నాయి చాలా అయితే. మొత్తం ఇవి 2 days నుంచి నా టెన్షన్. ట్రైన్ స్టార్ట్ అయిన నుంచి టెన్షన్ పడుతూనే వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఓకే, అందరూ మననే అనే ఫీల్ లో ఇప్పుడు వచ్చాము. ఓకే. సో ఇప్పుడు మనం ఫైనల్లీ ఇది అయిపోయింది. ముందుగా మనం ఏదైతే గీలో రోస్ట్ చేసుకున్నామో బాదం అండ్ జీడిపప్పు, కిస్మిస్లు అండ్ కొబ్బరి తురుము, ఓకే, ఇవన్నీ దీనిలో యాడ్ చేసేసుకున్నాం. ఇదంతా బాగా కలిపేసేయాలి. ఓకే. స్మెల్ వస్తుందా? మంచిగా బాగా వస్తుంది, మంచి ఆరామో వస్తుంది ఇక్కడికి. గీ కూడా బాగా వేసుకున్నాం కదా, నైస్. ఫినిష్ అయిపోయింది. మనం ఇంకా స్టఫ్ సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. అశ్విని, రెడీ అయిపోయింది మన మిల్లెట్ కోకోనట్ హల్వా. మన ఈటీవీ అభిరుచి యానివర్సరీ కోసం చాలా చాలా స్పెషల్గా చేసిన ఐటమ్ టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి.